తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను గీతాంజలి. మరి ఈ సంవత్సరం ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలేంటో తెలియచేస్తారా? మిథున రాశికి ఆదాయం 14, వ్యయము 8, రాజ్యపూజ్యము 6, అపమానం 1. మిథున రాశి వారికి చాలా బాగుంది. ఈ సంవత్సరము నేను ఎవ్వరికీ నెగిటివ్ చెప్పడానికి లేదు, పూర్తిగా పాజిటివ్ చెప్పడానికి లేదు. ఎందుకోసమంటే ఈ సంవత్సరం గురుగ్రహము సంవత్సర ఆదిలో మొట్టమొదటిగా జూన్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ నుంచి జనవరి వరకేమో, అంటే నవంబర్ నుంచి అక్టోబర్ ఎండ్ అంటే నవంబర్, డిసెంబర్, జనవరి వరకేమో సింహరాశిలో సంచరిస్తున్నాడు. సో నవంబర్, డిసెంబర్, జనవరి వరకేమో సింహరాశిలో సంచరిస్తున్నాడు. మళ్ళీ కర్కాటక రాశి లోపలికి వస్తున్నాడు. మళ్ళీ జూలైలో సింహరాశిలోకి వస్తాడు. కాబట్టి ఈ సంవత్సరము గురుగ్రహము అందరికీ బెనిఫిట్ ఇస్తున్నాడు. అట్లాగే శని ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నాడో వాళ్ళందరికీ కూడా గురుగ్రహం బెనిఫిట్ చేసి వాళ్ళని ఒడ్డున కూర్చోబెడుతున్నాడు. కాబట్టి ఈ సంవత్సరము ఎట్లాగైతే అధిక మాసం వచ్చిందో 33, 33, 33 అన్నట్టుగానే అందరికీ సరి సమానంగా ఈ సంవత్సరం గురుగ్రహము అదృష్టాన్ని పంచుతున్నాడు, సమానత్వాన్ని పంచుతున్నాడు, అట్లాగే దురదృష్టాన్ని కూడా రాకుండా కాపాడుతున్నాడు. ఈ విధంగా గురుగ్రహం ఈసారి ఉన్నాడు. అందుకే మిథున రాశి గనక చూస్తే ఆదాయం 14, దశమ స్థానంలో శనిగ్రహం ఉంటే ఏం చేస్తాడు అంటే శని మొత్తం ఉద్యోగ నష్టం చేస్తాడు, స్థానభ్రష్టం చేస్తాడు, ఎక్కడ కూడా ఏ స్థానంలోనూ సరిగ్గా కూర్చొనివ్వడు, ఇబ్బందులు పెట్టిస్తాడు. చేసే ఉద్యోగంలో రాజకీయాలు ఎక్కువైపోతాయి, మనస్పర్ధలు ఎక్కువైపోతాయి, ఎక్కడ కూడా పనిలో ప్రశాంతత ఉండదు. కానీ గురుగ్రహం ఏం చేస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు, కర్కాటక రాశి లోపలికి ప్రవేశించి. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే ఆదాయం బాగానే ఉంది, 14 ఆదాయం ఉంది, వ్యయము 8 ఉంది. అంటే ఖర్చులు కూడా ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి, కానీ తక్కువగా ఖర్చులు ఉంటాయి. కాబట్టి లాభాలు చాలా చక్కగా ఉంటాయి మిథున రాశికి. రాజపూజ్యం 6, మెచ్చుకునేటువంటి వాళ్ళు, అంటే ఈ సంవత్సరం అప్రిషియేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా సరే మీకు చేసిన పనికి చక్కనిగా గౌరవ మర్యాదలు లభిస్తాయి, ప్రమోషన్లు లభిస్తాయి. కాబట్టి వృత్తిలో ఒక సంతృప్తి అనేది ఉంటుంది, చేసే పనిలో సంతృప్తి ఉంటుంది. అవమానం ఒక్కటే ఉంది, అది కూడా కుటుంబ సభ్యుల చేత మాత్రమే అవమానాలు ఎక్కువగా ఉంటాయి, బయట నుంచి తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక్కటే అవమానం ఉంది, ఎక్కువగా అవమానాలు లేవు. అంటే తిట్టేవాళ్ళు కొంతమందే ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం కనుక చూస్తే మిథున రాశి వారికి బాగుంది. సంవత్సర ఆదిలో అంటే గురుగ్రహము మొట్టమొదటిగా జన్మక్షేత్రంలోనే మీ మిథున రాశిలోనే ఉన్నాడు. కాబట్టి గర్వము, మదము, దర్పము, అదేవిధంగా మానసిక అశాంతతి ఇలా ఉంటాయి. కాబట్టి జూన్ వరకు మిథున రాశి వారు ఏం చేయాలి అంటే అదుపు, మాట పొదుపు, ప్రశాంతంగా ఉండండి. ఎలాంటి నేను అన్న భావనలకు వెళ్ళకండి, కొంచెం వైరాగ్య చింతనతో ఉండండి. ఎవరు ఏదన్నా సరే పెద్దగా రియాక్ట్ అవ్వకండి, ప్రశాంతతని అలవర్చుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మానసిక దుఃఖం ఎక్కువగా జరుగుతుంది. గురుగ్రహం స్వక్షేత్రంలో ఉండడం వలన అహంకార దర్పం పెరుగుతుంది. కాబట్టి ఇది నాది, నేను గొప్ప అన్న ఆలోచన నుంచి కొంచెం దూరం అవ్వండి, దైవ ఆలోచనలో ఉండండి. దీనివల్ల జూన్ వరకు ఇలాంటివి పాటిస్తే కనుక జూన్ వరకు గురుగ్రహం వల్ల ఎలాంటి హాని జరగదు, శనిగ్రహం వల్ల ఎలాంటి ఇబ్బందులు జరగదు. జూన్ నుంచి కర్కాటక రాశి లోపలికి గురుగ్రహం ప్రవేశిస్తాడు. కాబట్టి అక్టోబర్ 31వ తారీఖు వరకు అద్భుతమైన సమయం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, పట్టిందల్లా బంగారం ఉంటుంది, ప్రజాదరణ పొందుతారు, మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఎక్కడికి వెళ్ళినా పనులు చక్కబడతాయి. అండ్ వ్యాపారంలో ఏదైనా ఉంటే కనుక అక్షయ తృతీయ నుంచి మీరు వ్యాపారాలు ఏమైనా ఉంటే ప్రారంభం చేసుకోండి. వరలక్ష్మి వ్రతం నుంచి ఏదైనా వ్యాపారాలు ప్రారంభం చేసుకోండి, అద్భుతంగా అన్నీ రాణిస్తాయి. ధనత్రయోదశి వరకు అదృష్ట సమయము మీకు యోగిస్తుంది. కాబట్టి నేను మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే మీకు అక్షయ తృతీయ నుంచి అదృష్ట యోగం రాబోతుంది. కాబట్టి
మీరు అక్షయ తృతీయ డేట్ని నోట్ చేసి పెట్టుకోండి. మన శ్రీచక్ర పీఠంలో అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం జరుగుతుంది, సహస్ర కుంభాభిషేకం జరుగుతుంది. కాబట్టి యాగానికి అటెండ్ అయ్యి అమ్మవారి యంత్రాన్ని తీసుకోండి, వరించేటువంటి అదృష్టాన్ని పట్టుకోండి. దీనివల్ల ద్వితీయ గురుడు ధనస్థానంలో గురువు వచ్చినప్పుడు అద్భుతంగా యోగిస్తాడు, దీనివల్ల లాభాలు కలుగుతాయి. కాబట్టి ద్వితీయ గురుడు కలిగించేటువంటి లాభాల వల్ల సంతోషాన్ని ఆస్వాదించండి. మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఏంటంటే నేను జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు ఏదైనా బిజినెస్ చేస్తాను, కంప్లీట్గా వర్క్లో పడతాను అన్న మెంటల్గా ఒక థాట్లోకి రండి. అండ్ అక్టోబర్ 31 నుంచి జనవరి వరకు ఈ సంవత్సరం మీరు తప్పకుండా అయ్యప్ప దీక్ష స్వీకరించాల్సిందే. ఆంజనేయ స్వామి దీక్షలు కానీ అయ్యప్ప దీక్ష కానీ ఏదైనా సరే దీక్ష స్వీకరించాల్సిందే. ఎందుకోసం అంటే ఈ సంవత్సరము మీకు గురుగ్రహము 3వ స్థానానికి అతిచారుడే వెళుతున్నాడు. కాబట్టి తృతీయ స్థానానికి వెళితే సోదరులతోటి కలహము, మనస్తాపం, అదేవిధంగా ఆకస్మిక ధన నష్టము, తర్వాత ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భగవద్ ఆరాధనలో ఉండగలిగితే కనుక ఏ నష్టం జరగదు. కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వారు, అదేవిధంగా మేషరాశి వారికి కూడా చెప్పాను, మీరందరూ కూడా తప్పకుండా ఈ సంవత్సరము హరిహర సుత అయ్యప్ప స్వామి శాస్తా దీక్షలు స్వీకరించండి. మీరు ఇక్కడనే దీక్ష తీసుకొని ఇక్కడనే విరమించినా పర్వాలేదు, కానీ ఏదైనా ఒక దీక్షలో ఉండండి, ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఉంటుంది. అది కాకుండా ఈ యొక్క మిథున రాశి వారికి అఖండ రాజయోగ సిద్ధి కలుగుతుంది. అది ఎప్పుడు అంటే మాఘమాసము నుంచి వచ్చేటువంటి సంవత్సరం అంటే 2027వ సంవత్సరము మాఘమాసం నుంచి అఖండ రాజయోగ సిద్ధి ఉంది. అంటే గోదావరి పుష్కరాలు వచ్చేంత వరకు ఎవరికైతే బాగుంది అని అంటే అది మిథున రాశి వారికే అఖండ రాజయోగ సిద్ధి ఉంది. ముఖ్యంగా రాజకీయంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రజాదరణ పొందడానికి మీరు కొత్తగా ఏవైనా పనులు ప్రారంభం చేయాలి, పాదయాత్రలు చేయాలనుకున్న, ప్రజల్ని కలవాలి అనుకున్న, మీరు ఎప్పుడు ప్రారంభం చేయాలి అని అంటే రాబోయేటువంటి 2027వ సంవత్సరము ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసుకున్నా, లేదా వచ్చే ఉగాది నుంచి స్టార్ట్ చేసుకున్న బాగానే ఉంటుంది. కాబట్టి గురుడు అఖండ రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాడు మిథున రాశి వారికి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు, ఫిబ్రవరి నుంచి వచ్చే సంవత్సరం 2026 ఫిబ్రవరి 27 ఫిబ్రవరి నుంచి 2027 జూలై వరకు అఖండ రాజయోగ సిద్ధిని కలిగించబోతున్నాడు గురుగ్రహం. కాబట్టి మీరు ఇవన్నీ కూడా పాటించండి, సంతోషంగా ఉండండి. అయితే గురుగ్రహ జాతకులు ఎవరైతే ఈ మిథున రాశి జాతకులు ఎవరైతుందో గురుగ్రహ అనుగ్రహంతో గృహ రుణాలు ఏమైనా ఉంటే కనుక ఈ సంవత్సరం తీసుకునే ప్రయత్నం చేయండి. గృహ రుణాలు కూడా తీర్చే ప్రయత్నాలు చేస్తారు, చక్కగా లాభం కలుగుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేయండి అని మాత్రం నేను మిథున రాశి వారికి ఈ సంవత్సరం అడ్వైజ్ చేస్తాను. ఉద్యోగం మానొచ్చు, ఏది జూన్ తర్వాత ఉద్యోగాలు మానేసి అంటే చాలని శాలరీస్ ఉంటే మానేసి చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు, బాగుంటుంది. మిథున రాశి వారికి నేను పరిహారం ఒకటి చెప్తాను, ఈ పరిహారాన్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీ జాతక రీత్యా మీకు శనిగ్రహము అంత ప్రతికూలంగా ఉన్నాడు, శనిగ్రహం అనుకూలంగా లేడు. కాబట్టి ఏం చేయాలి అని అంటే కృష్ణ స్ఫటిక మాల, ఈ యొక్క మాలను మీరు మెడలో వేసుకోండి. శనిగ్రహానికి సంబంధించిన దశమ స్థానానికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి. అదేవిధంగా భాగ్యంలో రాహు ఉన్నాడు, ఆ రాహు కూడా మీకు ఇబ్బంది కలగకుండా అన్ని సమస్యలు దూరం చేస్తాడు. కాబట్టి కృష్ణ స్ఫటిక మాల వేసుకోండి, అంతా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు దర్శించవలసినటువంటి దేవస్థానం ఏమిటి అంటే గనక మహాకాలుడి యొక్క దర్శనం చేసుకోండి. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోండి, హరసిద్ధి మాత దర్శనం చేసుకోండి, జూన్ లోపల దర్శనం చేసుకోండి. అక్షయ తృతీయ రోజు తప్పకుండా మహాలక్ష్మి యాగం అటెండ్ అవ్వండి, మీకు అద్భుత రాజయోగ సిద్ధి కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.